Garuda Express, an international courier service. ఆ గుడికెళ్తే ఎవరైనా తమ పదవి కోల్పోవాల్సిందే. ఎంత పెద్ద పదవిలో ఉన్నా సరే అతను పదవీచ్యుతుడు అవ్వాల్సిందే. ప్రధాని మోడీ కూడా అదే గుడిని సందర్శించారు. ఇంతకీ ఆ గుడి ఎక్కడుంది, ఎవరెవరు వెళ్ళారో చూడండి. అమర్కంటక్లోని నర్మదా ఉద్గమ్ స్థల్ పుణ్యక్షేత్రాన్ని గతంలో సందర్శించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సహా అనేక మంది ప్రముఖులు అనతి కాలంలోనే తమ పదవులు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మోడీ సాహసించి అమర్కంటక్ చేరుకొని అక్కడ ఆలయాన్ని దర్శించి పూజలు కూడా నిర్వహించడం కొసమెరుపు. 1982లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అమర్కంటక్కు సందర్శించారు. ఈ పట్టణాన్ని దర్శించిన 2 ఏళ్ల తర్వాత 1984లో ఆమె తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం సుందర్లాల్ పట్వా 1992 డిసెంబర్లో అక్కడ పర్యటించారు. ఆ తర్వాత కొద్ది కాలానికే సీఎం పదవి దిగారు. 1980-85 వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న అర్జున్ సింగ్ అమర్కంటక్ పర్యటన ఆయన గద్దె దిగేలా చేసింది. ఇక 2004లో మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్న ఉమాభారతి ఈ టెంపుల్ను సందర్శించారు. ఆ తర్వాత ప్రత్యర్థి బాబులాల్ గౌర్ పదవికి మార్గం సుగమైంది. ఈ గుడిని సందర్శించిన తర్వాత మాజీ ఉపరాష్ట్రపతి భైరవ్ సింగ్ షెకావత్ కూడా తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఆయన 2002-2007 వరకు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. అమర్కంటక్ పుణ్యక్షేత్రానికి వాయు మార్గాన హెలికాప్టర్లో వచ్చి సందర్శించిన నేతలు దాదాపుగా పదవులు కోల్పోయారు. అందుకే ఇప్పుడు చాలామంది నేతలు రోడ్డు మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రధాని మోడీ మాత్రం జబల్పూర్ నుంచి అమర్కంటక్ హెలికాప్టర్లోనే చేరుకున్నారు. మరి మోడీ వెళ్ళారు, అక్కడ ఏం జరుగుతుందో అని మోడీ అభిమానులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నేతకు అంతా మంచే జరగాలని యజ్ఞాలు హోమాలు కూడా చేస్తున్నారట.